నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఈ నెల మనకి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో అసలు మనం ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చంటారు? ఎందుకు ప్రత్యేకత అండి? జ్యేష్టము అంటే అర్థం ఏమిటంటే పెద్దది అని అర్థం. అంటే ఈ జ్యేష్ఠ మాసంలోనే జూన్ నెల 21వ తేదీ 21st, 22లో సొలిస్టిస్ అంటాం. 21వ హుహు. తేదీని సొలిస్టిస్ అంటాం. అంటే ఆ రోజు పగలు ఎక్కువగా ఉండే నెల అనమాట. ఆహా! దీన్ని ఈ జ్యేష్ఠ మాసంలోనే వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే లక్కీగా మనకి అధిక మాసము అంటాం. అధిక జ్యేష్ఠ మాసం 15 డేస్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. హుహు. తర్వాత ఈ జ్యేష్ఠ మాసంలో సూర్యనారాయణమూర్తికి ఎక్కువ మనం పూజలు పునస్కారాలు చేసుకుంటాం. ఎందువలనంటే ఈ నెలలోనే కదా మనకి ఎండలు విపరీతంగా ఉండేటటువంటివి. సో ఆ ఎండలే కాదు, ఎనర్జీస్ కూడా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెండో పాయింట్, జ్యేష్ఠాదేవి అని ఎవరినంటామంటే శనీశ్వరుడి యొక్క భార్య అని అంటాం. జ్యేష్ఠ అండి. జ్యేష్ఠాదేవి ఆమెకి సంబంధించినటువంటి నెల ఇది. నెక్స్ట్ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు జ్యేష్ఠుడు అంటాం. బ్రహ్మము అనగా పెద్దది అని అర్థం. సో దాన్ని కూడా మనము జ్యేష్ఠ మాసము అని అంటాం. సో ఈ విధంగా అనేకమైనటువంటి పురాణ కథల్లో అనేకమైనటువంటి ఇంపార్టెన్స్లు ఉన్నాయి. ఈ నెలలో చాలామంది ప్రతి జ్యేష్ఠ మాసంలో కూడా పెళ్ళిళ్ళు ఉండవేమో అని అనుకుంటారు. కాదు, హ్మ్. జ్యేష్ఠ మాసాల్లో కూడా పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు చేశాను. చేసుకోవచ్చు. ఆహా! తక్కువగా ఉంటాయి ముహూర్తాలు ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం ఉండడం వల్ల తక్కువగా ఉన్నాయి అంతే. హ్మ్. సో జనరల్‌గా జ్యేష్ఠ మాసంలో చేసుకోవచ్చు. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో మనకి ఎవరికి చేయకూడదంటే త్రిజ్యేష్ఠ అని ఒకటుంటుంది. ఆ త్రిజ్యేష్ఠలో అమ్మాయి ఇంటికి పెద్దదైనా, అబ్బాయి ఇంటికి పెద్దదైనా ఇద్దరు 2 జ్యేష్ఠులు జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు. హుహు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి చేయరు. హ్మ్. ఇంట్లో పెద్దవాళ్ళని కాదు. ఇంట్లో అమ్మాయి అమ్మాయి పెద్దదయ్యి, అబ్బాయి పెద్దదయ్యి హ్మ్. జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. లేదా అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యి, ఆ అబ్బాయి పెద్దోడయ్యి జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. ఆహా! లేదా 2 జ్యేష్ఠ నక్షత్రాలు అమ్మాయి, అబ్బాయిదయ్యుండి జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. మొత్తం మీద 3 జ్యేష్ఠాలు రాకూడదు. ఇది హ్మ్. త్రిజ్యేష్ఠ అని అంటాం అనమాట. సో ఈ నెలలో మనము ఎక్కువగా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన మనం చేయాలి. సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టమైనటువంటి నెల. అలాగే లక్ష్మీదేవికి మనము చక్కగా జ్యేష్ఠాదేవి అంటే ఎవరో కాదు, ద అదర్ షేడ్ ఆఫ్ ద మహాలక్ష్మి అనమాట. అంటే హ్మ్. ఒక రూపాయికి బొమ్మ, బొరుసు 2 ఎలా ఉంటాయో, లక్ష్మీదేవి ఒకవైపు అయితే రెండోది బొరుసు జ్యేష్ఠాదేవి అనమాట. అంటే సాక్షాత్తు క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు మనకి మహాలక్ష్మి తల్లి పుడుతుంది. హ్మ్. పుట్టి ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటాను అని అంటే అక్కడ విష్ణుమూర్తి కనబడితే వెళ్ళి విష్ణుమూర్తి కాళ్ళకి దండం పెడుతుంది. హ్మ్. కాళ్ళకి దండం పెట్టడమే ఇంకా వ వ వధువుగా అంగీకరించడం అనమాట. ఆ! భార్యగా అవును. అంగీకరించడం. సో, ఈమె పెట్టే లోపలే ఆమె నీడ వెళ్ళి ఆయనకి పెట్టేసేయడం జరుగుతుంది. ముట్టుకుంటుంది కదా! మన నీడే ముందు ముట్టుకుంటుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి ఎవరు అనంటే విష్ణుమూర్తి యొక్క ప్రథమ భార్య. ఆహా! అందువలన ఆయన ఏమంటాడంటే నువ్వు హ్మ్, ఎక్కడా కూడా లక్ష్మీదేవికి విరుద్ధమైనటువంటివన్నీ జ్యేష్ఠాదేవి ఉంటుంది. అంటే నీట్‌నెస్ ఎక్కువ హ్మ్. ఉండదో శుభ్రంగా. అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఎక్కడ నీట్‌నెస్ అంటే కేవలము బయట చీపురు పెట్టి తుడిచేయడం కాదు. ఈ నీట్‌నెస్ కాదు. మన మనసులో ఉన్నటువంటి చెడు కర్మలు కూడా ఉండకూడదు. హ్మ్. అసూయ, తర్వాత ఇతరుల మీద ద్వేషము, కోపము ఇలాంటివి కూడా ఉండకూడదు. ఉంటే లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఎవరింట్లో అయితే గొడవలు జరుగుతా ఉంటాయో అక్కడ భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారో అక్కడ ఉండొద్దు అన్నారు. హ్మ్. ఇలా కొన్ని సిగ్నల్స్ ఇచ్చాడు. సో దానివల్ల మనకి ఈ జ్యేష్ఠాదేవి ఆమెకి పాతాళ లోకానికి వెళ్ళి ఆమెని అక్కడ తపస్సు చేసుకోమంటాడు. ఆ జ్యేష్ఠాదేవి బయటకొచ్చిన రోజే ఈ జ్యేష్ఠ మాసం అనమాట. భూమి మీదకి వస్తదామె. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో నిత్యము పూజలు, పునస్కారాలు చేసుకుంటూ అంటే పూజలంటే ఏ విధంగా అంటారు? ఏ దేవుడిని ఆరాధించాలంటారు ఈ జ్యేష్ఠ మాసంలో ఎక్కువగా? సూర్యనారాయణమూర్తిని మనం చేస్తాము. హ్మ్. అలాగే శ్రీ మహావిష్ణువుని చేయొచ్చు మనం. ఆ తర్వాత ఈ 2 ప్రధానంగా చేయొచ్చు. ఉన్నటువంటివి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేస్తాం. అందువల్లనే జ్యేష్ఠ మాసంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ యొక్క కుకి సుబ్రహ్మణ్యేశ్వరం ఇలాంటి టెంపుల్స్‌లో ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో ఉత్సవాలు చేస్తారు. హ్మ్. కాబట్టి ఇంట్లో మామూలుగా నిత్య పూజ అనేటటువంటిది ఈ యొక్క ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ అయ్యవారికి చేసి స్వామివారికి
బెల్లం నివేదన లేకపోతే ఏదో ఒక పండు, ఎర్రని పండు నివేదనం చేయొచ్చు. అండ్ విష్ణు సహస్రం కానీ ఆదిత్య హృదయాలు, ఈ సూర్యనారాయణ మూర్తి పూజలు చేసుకుంటే సరిపోతుందమ్మా. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.